రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. పాలమూరు జిల్లా వ్యాప్తంగా గత రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత రాత్రి నుంచి దంచు కొట్టిన వానతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ తదితర నియోజకవర్గాల్లో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల గ్రామాలకు చెందిన మట్టి రోడ్లు కొట్టుకుపోయాయి. చెరువులు మత్తడి దుంకుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు అధికారులు నీట మునిగిన రహదారులు పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పాత మట్టి ఇళ్లలో ఉండేవారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేసి సూచిస్తున్నారు. మొత్తంగా గత రాత్రి కురిసిన వర్షానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా వర్షపు నీరు నీటిమయంగా మారింది. రైట్, పాలమూరు జిల్లా వ్యాప్తంగా గత రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత రాత్రి నుంచి దంచు కొట్టిన వానతో వాగులు వంకలు పొంగిపోరుతున్నాయి. కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ తదితర నియోజకవర్గాల్లో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల గ్రామాలకు చెందిన మట్టి రోడ్లు కొట్టుకుపోయాయి. చెరువులు మత్తడి దుంకుతుండడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు అధికారులు నీట మునిగిన రహదారులను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పాత మట్టి ఇళ్లలో ఉండేవారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ అధికారులు సూచిస్తున్నారు. గత రాత్రి కురిసిన వర్షానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా వర్షపు నీటిమయంగా మారింది, జలమయంగా కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఉమ్మడి పాలమూరుకు సంబంధించి మా ప్రతినిధి ప్రదీప్ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. మరింత సమాచారం అందించేందుకు ప్రదీప్ చెప్పండి. రాజశేఖర్, ఉమ్మడి పాలమూరు జిల్లాలో గత రాత్రి కురిసిన వర్షానికి ఎక్కడికక్కడ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా ఏదైతే మధ్యరాత్రి 3 గంటల నుంచి మొదలైన వర్షం తెల్లవారుజాము వరకు అంటే 11 గంటల వరకు దంచి కొట్టింది. అయితే ఈ వానాకాలం సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ సంవత్సరం ఇదే పెద్ద వానగా మనం చెప్పొచ్చు. దీనికి సంబంధించి ప్రధానంగా కల్వకుర్తి, అచ్చంపేట్, కొల్లాపూర్, గద్వాల్ మరియు వనపర్తి, నాగర్ కర్నూల్, ఇటు చూసుకుంటే నారాయణపేట్, మొత్తం మీద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం గత రాత్రి పడినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే మొత్తం మీద కొన్ని గ్రామాలకు ఈ భారీ వర్షంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే కొన్ని బీటీ రోడ్లకు సైతం, మట్టి రోడ్లు సైతం కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. అధికారులు యుద్ధ ప్రాతిపదికన కొట్టుకుపోయిన గ్రామాలకు సంబంధించి ఎక్కడికక్కడ యుద్ధ ప్రాతిపదికన టెంపరరీ రోడ్లు అయితే వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చెరువులు, కుంటలు ఎక్కడ చూసినా జలమయంగా మారింది. అయితే చెరువులు మత్తడి దుంకడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వానాకాలానికి సంబంధించి పంటలు ఇప్పుడే మొదలుపెట్టిన రైతులు ఒక్కసారిగా రాత్రి కురిసిన వర్షానికి అటు చెరువులు కానీ ఇటు బోర్లు కానీ రీఛార్జ్ అయినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు దీనికి సంబంధించి పాత మట్టి ఇంటల్లో ఉండే ఎవరైతే ప్రజలు ఉన్నారో వారు ఇమీడియట్లీ ఆ మట్టి ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ ఇప్పటికీ అప్రమత్తం అయ్యారు. ఎక్కడికక్కడ పాత ఇళ్లలో తర్వాత గ్రామాలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని అధికారులు టోటల్ ఆదేశాలు అయితే జారీ చేశారు. మరోవైపు దీనికి సంబంధించి సీజనల్ వ్యాధులు కూడా ఎక్కువగా వస్తుండడంతో వాటిపై కూడా వైద్య బృందానికి కూడా పలు సూచనలు చేశారు. ఇప్పటికే డెంగ్యూ తర్వాత వైరల్ ఫీవర్లతో ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ గత రాత్రి కురిసిన వర్షాలకు డ్రైనేజీలు కూడా పొంగి పొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పట్టణవాసాల్లో పలు కాలనీలు కూడా నీట మునిగినాయి. దీనికి సంబంధించి అధికారులు కూడా సత్వరం ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు రాబోయే మరో 2 రోజులు కూడా ఇటువంటి వానలే పడే సూచనలు ఉండడంతో ప్రజలను అప్రమత్తం చేశారు. ఆయా సంబంధించి గ్రామాల పంచాయతీ సెక్రటరీలకు, ఇటు తహసీల్దార్లకు, ఎంపీడీఓలకు కూడా కలెక్టర్ల స్థాయి నుంచి అధికారులు అయితే పలు సూచనలు చేసి అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు
గత రాత్రి కురిసిన వర్షానికైతే రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ యుద్ధ ప్రాతిపదికన ఏదైతే రోడ్లు కానీ మట్టి గ్రామాలకు సంబంధించిన లింకులు కానీ తెగిపోవడంతో యుద్ధ ప్రాతిపదికన అయితే రోడ్లు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రాజశేఖర్. రైట్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. మూడు ఫోటోలు అన్నారు. Mm-hmm.